రైట్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజు కొనసాగుతోంది. ఇటు ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఇప్పటికే ఒకరి మృతదేహం వెలికి తీశారు. మిగిలిన 7 కోసం గాలింపు చేపట్టారు. వెలికి తీసిన మృతదేహం టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు. గురుప్రీత్ మృతి పట్ల సీఎం రేవంత్ ఉత్తమ్ సంతాపం తెలిపారు. మరోవైపు మిగిలిన 7 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఎండ్ పాయింట్ డేంజర్ జోన్ లో మరో స్పాట్ గుర్తించింది రెస్క్యూ టీం. దీంతో 2 మినీ జేసీబీలతో శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. టన్నెల్లో మొత్తానికి షిఫ్ట్ల వారీగా 11 ఏజెన్సీల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజు కొనసాగుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఇప్పటికే ఒకరి మృతదేహం వెలికి తీశారు. మిగిలిన 7 కోసం గాలింపు చేపట్టారు. అయితే వెలికి తీసిన మృతదేహం ఇటు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు. గురుప్రీత్ మృతి పట్ల సీఎం రేవంత్ ఉత్తమ్ సంతాపం తెలిపారు. మరోవైపు మిగిలిన 7 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎండ్ పాయింట్ డేంజర్ జోన్ లో మరో స్పాట్ గుర్తించింది రెస్క్యూ టీం. దీంతో 2 మినీ జేసీబీలతో శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. అయితే టన్నెల్లో మొత్తానికి షిఫ్ట్ల వారీగా 11 ఏజెన్సీల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.